ఇక్కడ బుక్ చూస్తుంది దేని కోసం చెప్తుంది. చదువుతోనే సమాజాన్ని మార్చాలిరా, జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా, జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా, అక్షరమై ఈ జగతిన జాతిని నడిపించురా. మంచి మంచి స్వీట్స్ నేర్చుకుందాం, ఎన్నో పాటలు పడిలేసే కెరటమై లేవాలిరా, శ్రమలొదిలి బాధ్యతగా ఎదగాలిరా, భవితరాల తలరాతను మార్చాలిరా, గెలుపే నలుదిక్కుల దిక్కని చాలగా. ఇలా డాన్స్ చేయాలి. గెలుపోటములే జీవన గమనాలురా, నీ గెలుపే లక్ష్యంగా సాగాలిరా, స్వార్థ బుద్ధినిప్పుడు విడనాడాలిరా, సాటి మనిషి మనసునిప్పుడు గెలవాలిరా, నలుగురి నోళ్లలో నా నాలుకలాగుండరా. ఎవరు? చూడండి ఈ బల్బు థామస్ అల్వా ఎడిసన్ చూసినప్పుడు నేను కూడా ఏదో ఒక ప్రయోగం చేయాలని, అప్పుడు ఇలాగా బల్బుని చేర్చడమని ఒక ఐడియా వచ్చింది. ఎవరికి? థామస్ అల్వా ఎడిసన్ కి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు చాలా సార్లు ప్రయత్నించి ఓకే బల్బుని కనుక్కుంటాడు. అవునా కదా? మనము కనుక్కోగలమా? కనుక్కోలేం. కానీ ఈ విద్యలోని దేనికి పనికి రాడని టీచర్స్ ఏం చేస్తారు? ఆ స్కూల్ నుండి ఏం చేస్తారు?
సరేనా? దానికి ఏమన్నాను? డోంట్ గివ్ అప్. చెప్పండి ఒకసారి. డోంట్ గివ్ అప్ అంటే మనం చేస్తున్న ప్రతి పనిని సక్సెస్ఫుల్ గా చెయ్యాలి. నేను ఇది చెయ్యలేను అనేసి వెనకెళ్ళకూడదు అని చెప్పాను కదా. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారని చెప్పాను. పేర్లేటి? రవి, రమేష్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, ఏం పేర్లు అన్నాను? ఓకే, వీళ్ళు రవి అండ్ రమేష్ ఉన్నారు కదా. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళకి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ అంటే తెలుసా మీకు? రన్నింగ్ రేస్ అంటే తెలుసు కదా, పరిగెడుతూ ఆడతారు కదా, పరిగెడతారు కదా ఆట. మాట్లాడండి రా, మాట్లాడకపోతే ఎలాగా? పరిగెడతారు కదా, అదే రన్నింగ్. ఆ రన్నింగ్ రేస్ అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అన్నమాట. ఎలాగైనా సరే మేము రన్నింగ్ లో గెలవాలి, ఎలాగైనా సరే గోల్డ్ మెడల్, అందులో పాల్గొన్న వారికి, అందులో గెలిచిన వారికి గోల్డ్ మెడల్ గిఫ్ట్ ఇస్తారనమాట. మీకు రన్నింగ్ లో ఒకవేళ గెలిస్తే మీకు గిఫ్ట్లు ఇస్తారా? గేమ్స్ ఆడినప్పుడు గెలిస్తే మీకు గిఫ్ట్లు ఇస్తారు కదా. అలాగే ఇది కూడా మీరు ఎవరైతే రన్నింగ్ లో గెలుస్తారో వారికి గోల్డ్ మెడల్ ఇస్తామనేసి చెప్పారనమాట. అయితే గోల్డ్ మెడల్ సంపాదించుకోవడానికి గోల్డ్ మెడల్ సంపాదించుకోవడానికి వీళ్ళిద్దరు కూడా చాలా ట్రై చేసుకుంటారు. గేమ్ ఆడడానికి ప్రాక్టీస్ చేయాలి కదా. చరితలు చరితాడులుగా నిలవాలిరా, హీరోలైలో కాల గెలవాలిరా. చరితలు చరితాడులుగా కదా రోజుకి. అలాగే స్కూల్ నుంచి వచ్చినప్పుడు